ఈ గొంతు మీకు కొత్తగా అనిపించొచ్చు, కాని ఈ కథ మనందరిది. నేను సావిత్రిబాయిని. అవును, నా కథను మీతో పంచుకోవడానికే వచ్చాను. బహుశా చరిత్ర పుస్తకాల్లో నా పేరు చదివే ఉంటారు. కాని ఆ కొన్ని అక్షరాల వెనక ఎంత అనుభవం ఉందో, ఎంత ఆవేదన, ఎంత ఆశయం దాగుందో అది నా మాటల్లోనే వినాలి. అవును, ఇది నా కథ. కాలం కప్పేయాలని చూసిన ఒక నిజం, అక్షరాలతో నేను చేసిన ఒక యుద్ధం. సరే, ఇక మొదట్నుంచి చెప్తాను, వినండి. నా కథ మొదలవ్వాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. నేను పుట్టిన కాలానికి, ఆనాటి సమాజంలోకి. ఆడపిల్లకు రెక్కలివ్వడం కాదు కదా, ఉన్న కాళ్లకు సంకెళ్ళు వేసే రోజులవి. అలాంటి రోజుల్లో అదే నా బాల్యం. మాది ఒక చిన్న పల్లెటూరు. ఎప్పుడూ ఆటపాటలే. చెట్లెక్కడమంటే నాకు మహా సరదా. ఒకసారి అలా చింతచెట్టు ఎక్కి కూర్చుంటే కొమ్మ కాస్త విరిగి కింద పడ్డా. అంతే. మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లోకి ఈడ్చుకెళ్ళిపోయింది. మా నాన్న నన్ను చూసి నవ్వుతూ, దీనికి తొందరగా పెళ్లి చేసేయాలి, లేకపోతే అదుపు తప్పి అడవిగాడిదలా తయారవుతుంది అన్నారు. చూశారా, ఆ రోజుల్లో ఆడపిల్ల చురుకుదనం కూడా వాళ్ళకి అదుపు తప్పడమే. ఆ రోజుల్లో ఆడపిల్ల జీవితమంటే అంతే, గడప దాటకూడదు. తన ఆశలు, ఆశయాలు అన్నీ ఆ వంటింటి పొగలోనే కలిసిపోవాలి. సరిగ్గా అలాంటి సమయంలోనే నాకు జ్యోతిరావు ఫులేతో పెళ్ళయింది. అప్పుడు నాకు తెలీదు, ఆ ఒక్క బంధం నా బంధనాలన్నిటినీ తెంచేస్తుందని. ఇక చూడండి, అక్షరాలు నా జీవితంలోకి ఎలా వచ్చాయో, నాకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని ఎలా పరిచయం చేశాయో చెప్తాను. జ్యోతి నాకు చదువు చెప్పడం మొదలుపెట్టగానే ఇంట్లో పెద్ద తుఫానే వచ్చింది. మా మామగారైతే అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఏంటిది, మన కులంలో ఆడవాళ్లు చదవడమా? చదువుకున్న ఆడది చెడిపోతుంది. నీ భార్యకు చదువు చెప్పి మన పరువు తీస్తావా అని జ్యోతిమీద విరుచుకుపడ్డారు. కాని జ్యోతి చాలా నిశ్చలంగా, నాన్నా, ఆమె కూడా మనిషే కదా, జ్ఞానం మీద హక్కు మగవాడికి ఎందుకుండాలి అని ధైర్యంగా అడిగారు. ఆ ప్రశ్న, అది నా జీవితాన్ని మార్చేసింది. అలా నా అక్షరాభ్యాసం మొదలైంది. జ్యోతి పలక మీద ఆ దిద్దుతుంటే నేను నా జీవితాన్ని దిద్దుకుంటున్నట్టే అనిపించింది. వేళ్లు నొప్పులు పుట్టినా సరే నా మనసంతా ఒక్కటే ఆనందం. మెల్లిగా నా పేరు నేను రాసుకోవటం నేర్చుకున్న క్షణం, అబ్బా, నాకంటూ ఒక గుర్తింపొచ్చిన ఫీలింగ్. ఆ తర్వాత ఇంక చూడండి, శివాజీ, జార్జ్ వాషింగ్టన్ లాంటి వీరుల కథలు, ఆ పుస్తకాలు చదువుతుంటే నా ఆలోచనలకే కొత్త రెక్కలొచ్చినట్టు అనిపించేది. అక్షరాలు, పదాలు, వాక్యాలు అన్నీ నా కళ్ల ముందు నాట్యం చేస్తున్నాయా అన్నట్టు ఉండేది. చదవడం ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది. నాలో జ్ఞానం కోసం దాహం అంతకంతకు పెరిగిపోయింది. నాకు అక్షరాలు నేర్పడమే ఒక విప్లవమైతే ఆ విప్లవాన్ని మేం వీధుల్లోకి తీసుకెళ్ళాం. కాని సమాజం మమ్మల్ని పూలతో కాదు, రాళ్లతో, బురదతో స్వాగతించింది. జ్యోతి మనసులో ఒకటే ఆలోచన మంటలా రగులుతూ ఉండేది, జ్ఞానం. నేనొక్కదాన్నే చదువుకుంటే సరిపోదు, అణచివేతకు గురైన ప్రతి ఆడపిల్ల చేతిలో పుస్తకం ఉండాలి. ఆ సంకల్పం ఎంత బలమైనదంటే 1848లో భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను పూణేలో మొదలుపెట్టాం. స్పందన కూడా అంతే గొప్పగా వచ్చింది. చూడగా చూడగా కొద్ది కాలంలోనే 3 పాఠశాలలు నడిపే స్థాయికి వచ్చాం. కాని ఈ మార్పును పాతకాలపు ఆలోచనలున్న సమాజం అస్సలు జీర్ణించుకోలేకపోయింది. నేను బడికి వెళ్లే దారిలో తిట్లు, శాపనార్థాలు, నామీద బురద, పేడ, చివరికి రాళ్లు కూడా విసిరేవాళ్లు. నిజం చెప్పాలంటే ఆ రాళ్లకన్నా వాళ్ల మాటలే నా గుండెను గుచ్చేవి. అయినా నేను ఆగలేదు. ఎప్పుడూ నాతో పాటు ఒక పాత చీర తీసుకెళ్లేదాన్ని. బడికి వెళ్ళాక ఆ బురద బట్టలు మార్చుకుని నా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే పనిలో పడేదాన్ని. మా బడిలో మేము కేవలం ఆలు మాత్రమే చెప్పలేదు, పిల్లల ఆలోచనా విధానాన్ని మార్చాలనుకున్నాం. అందుకే లెక్కలతో వాళ్ల బుర్రకు పదును పెట్టాం, భూగోళ శాస్త్రంతో ఈ ప్రపంచం ఎంత పెద్దదో చూపించాం, మన చరిత్ర చెప్పి వాళ్లలో ఆత్మగౌరవాన్ని నింపాం. జ్ఞానం కేవలం బతకడానికే కాదు, ఎలా బతకాలో నేర్పుతుందని పదే పదే చెప్పేవాళ్లం. మా పోరాటం కేవలం విద్య దగ్గరే ఆగిపోలేదు. అది సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థమీద, మూఢనమ్మకాలమీద కూడా సాగింది. అసలు ప్రజల మధ్య ఈ తేడాలెందుకు? పుట్టుకతో ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అని ఎవరు చెప్పారు? ఈ ప్రశ్నలో మాకు నిద్రపట్టనిచ్చేవి కావు. అప్పుడే మాకు అర్థమైంది, కేవలం బడులు కడితే గోడలే పెరుగుతాయి. సమాజం మారాలంటే
ప్రజల ఆలోచనల పునాదులనే కదిలించాలి. ఆ ఆలోచనల నుంచే 1873లో సత్యశోధక్ సమాజ్ పుట్టింది. అంటే సత్యాన్ని వెతికేవారి సంఘమన్మాట. సమాజంలో అందరికి సమాన హక్కులు ఉండాలన్నదే దాని ముఖ్య ఉద్దేశ్యం. మా సిద్ధాంతాలు చాలా సింపుల్, కాని ఆ రోజుల్లో అవి చాలా పెద్ద సవాళ్లు. సృష్టికర్త ఒక్కడే, మనమందరం ఆయన పిల్లలం. మరి అలాంటప్పుడు దేవుడికి భక్తుడికి మధ్యలో ఈ దళారులెందుకు? మనిషి గొప్పతనం కులంలో ఉండదు, గుణంలో ఉంటుంది. ఈ నిజాన్ని అంగీకరించే ప్రతి ఒక్కరికి మా సమాజంలో చోటుంది. ఇక నా జీవితంలో చివరి అంకం, సేవలోనే నా చివరి సంతృప్తిని నేను ఎలా పొందానో చెప్తాను. అదే 1897వ సంవత్సరం. పూణే నగరాన్ని ప్లేగు మహమ్మారి కమ్మేసింది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఒక ఎడారిలా మారిపోయాయి. ప్రాణభయంతో జనం ఊళ్ళు విడిచి పారిపోతున్నారు. కాని రోగంతో నిస్సహాయంగా మూలుగుతున్నవాళ్లని వదిలి మేమెలా వెళ్లగలం? అందుకే నేను, నా దత్తపుత్రుడు యశ్వంత్ అక్కడే ఉండిపోయాం. ఒక చిన్న క్లినిక్ ఏర్పాటు చేసి రోగులకు సేవ చెయ్యటమే మా ధర్మం అనుకున్నాం. ఒకరోజు ఒక గుడిసెలోంచి మూలుగులు వినిపిస్తే లోపలికి వెళ్లాను. అక్కడ ఒక చిన్న పిల్లాడు ప్లేగుతో పోరాడుతున్నాడు. ప్రాణం కోసం ఆ పసివాడు పడుతున్న బాధ చూసి నా కళ్ళు చెమర్చాయి. ఇంకేం ఆలోచించలేదు. వెంటనే ఆ పిల్లాణ్ణి నా వీపు మీద వేసుకుని మా క్లినిక్ వైపు పరిగెత్తాను. ఆ బాబుకి సేవ చేస్తున్నప్పుడే ఆ జబ్బు నాక్కూడా సోకింది. నా ప్రయాణం ముగింపు దశకు వచ్చిందని నాకర్థమైపోయింది. కాని నాకేం బాధ కలగలేదు. ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తూ ప్రాణాలు వదలడం అదొక వరంలా భావించాను. నా కథ ఇక్కడితో ముగిసింది. కాని ఆలోచించండి, మా పోరాటం కేవలం చదువుకోసం కాదు, అది ప్రతి మనిషి ఆత్మగౌరవంగా బతకడం కోసం. ఆ రోజు మేం వెలిగించిన ఆ జ్ఞానజ్యోతి ఈరోజు ఇంకా వెలుగుతోందా? లేక సమాజంలోని అసమానతల గాలికి ఆరిపోయేలా ఉందా? ఈ ప్రశ్న మీకే వదిలేస్తున్నాను. ఆలోచించండి.